ఎవరంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లి కన్నాదో నంది కాని నంది అనేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ అయితే వచ్చాయి అబ్బా. నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు చనిపోయాడు అనుకున్న కొడుకు మళ్ళీ తిరిగి వస్తే ఒక తల్లి ఎలా ఫీల్ అవుతుందో అంత అయితే మన అపర్ణ గారు అయితే ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యారు. సూపర్ సూపర్ ఎపిసోడ్ అబ్బా. సోమవారం నుంచి చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక్కొక్క ట్విస్ట్, అలాగే ఒక్కొక్క సెంటిమెంట్, ఒక్కొక్క నిజం అయితే బయట పడతా వస్తుంది. సూపర్ సూపర్. టీఆర్పీని మర్చిపోండి అబ్బా, ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు జియో హాట్స్టార్లో అయితే మార్నింగే చూసేస్తా ఉంటారు. జియో హాట్స్టార్ అంటే గుర్తొచ్చింది. జియో హాట్స్టార్లో వచ్చి బిగ్ షాకర్ ఫర్ రేఖా, షాకింగ్ ఫర్ రేఖా అనేసి అయితే టైటిల్ అయితే పెట్టారు అక్కడ. కానీ బిగ్ షాక్ ఫర్ అపర్ణ అనేసి పెట్టింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. ఎందుకంటే బిగ్ షాక్ ఫర్ రేఖ అనేసి పెట్టారు. అంటే రేఖ గారికి అక్కడ రేఖ అని మాట్లాడతాం, ఎందుకంటే మనం ఇప్పుడు సెకండ్ జనరేషన్ మారిపోయింది, కానీ మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం చూస్తాను కాబట్టి మన వాళ్ళని రేఖ అనేసి పిలుస్తాను. అపర్ణ గారు మాత్రం అపర్ణ గారిని పిలుస్తాను. సరే అనేసి రేఖ అయితే మనకు బిగ్ షాకర్ ఫర్ రేఖ అని పెట్టారు కదా. బిగ్ షాక్ ఎందుకని పెట్టారంటే ఇక్కడ కొడుక్కి పెళ్లి చేసి, ఇష్టం లేకుండా కొడుక్కి పెళ్లి చేసి, కొడుకుని ఆ ఇంటికి వారసుని చేసి ఆ సామ్రాజ్యానికి యువరాజుని చేయాలనుకుంది. కుక్కతో ఒక వంకర, కుక్క సింహాసనం పైన కూర్చున్న కుక్క పని కుక్క చేస్తుందని చెప్పాను కదా. అదే విధంగా అయితే మన రేఖ కొడుకు అయితే ఆ విధంగానే ఉన్నాడు, కానీ కొంచెం మంచోడుగా ఉన్నాడు అనిపిస్తూ ఉంది. చూద్దాం మంచోడా కాదా అనేసి ముందు ఎపిసోడ్లో మనకైతే తెలుస్తుంది కదా. చూసేది ఇంకా అమాయకుల్లాగా ఉంటాడు కాబట్టి ఓకే, కొంచెం ఓకే అనుకోవచ్చు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే మన రేఖకైతే ఆస్తి పోయింది, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొడుకుని ఏమో పెళ్లి కొడుకుని తయారు చేసింది, ఎలా ఆస్తిని రాబట్టుకోవాలో అర్థం కాకుండా అయితే బిగ్ షాక్ అయితే దొరికింది. అందుకోసం అనేసి వాళ్ళైతే ఆ టైటిల్ అయితే పెట్టారు, బిగ్ షాకర్ ఫర్ రేఖ అనేసి. కానీ బిగ్ షాకర్ ఫర్ అపర్ణ గారు అని అయితే పెట్టిండాలని నాకైతే అనిపించింది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత తన కొడుకు చనిపోయాడు అనుకుంటే మళ్ళీ తన కొడుకు రూపంలోనే తన కొడుకు లాగానే వస్తాయి. తన కొడుకు కాకపోయినా కానీ తన కొడుకు లాగానే వస్తే ఎవరికైనా సరే ఎలా ఉంటుంది చెప్పండి, ఒక కన్న తల్లి ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి. ఆ విధంగా తన కొడుకుని చూస్తే ఎవరైనా సరే నా కొడుకు బతుకొచ్చాడా అనేసి ఎంత పెద్ద షాక్. అసలు ఈరోజు కాకపోతే రేపన్నా ఆస్తి అనేది సంపాదించుకోవచ్చు, కానీ కొడుకుని సంపాదించుకోలేరు కదా. ఆ టైటిల్ పెట్టింటే పర్ఫెక్ట్గా సూట్ అయిండదని నాకైతే అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చింపేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అని మళ్ళీ ఎందుకు చెప్తాను అంటే, ఎవరంట నిన్ను ఎత్తుకుంది. నేను మీకు చెప్తానే ఉన్నాను, బాహుబలి సినిమాలో మన ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు అంత మహానుభావుడు కొడుకు నేను సాకింది అనేసి ఎలాగైతే ఫీల్ అవుతారు, అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మనకు వెనక్కి ముందర చూపించారని మనకైతే క్లారిటీగా అర్థమైంది. అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు శృతి పోయేసి వాళ్ళ ఇంట్లో అయితే చెప్పింది కదా, అంటే మన స్వరాజ్ వాళ్ళ ఇంట్లో దుగ్గిరాల ఇంటి వారసుడు, దుగ్గిరాల ఇంటి రక్తం, దుగ్గిరాల ఇంటి మా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మా రాజుగారి మేనల్లుడు అనేసి అయితే చెప్పింది కదా. ఆ మేనల్లుడు వచ్చి ఇక్కడ మన అపర్ణ గారు పోయేసి అక్కడ చెప్పింటే ఖచ్చితంగా వాళ్ళకి అప్రిషియేషన్ అనేది దొరుకుతుందబ్బా. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్నా కానీ అసలు ఏ పెళ్లి రోజు వచ్చినా, బర్త్డేలు వచ్చినా, ఏమొచ్చినా సరే చికెన్ చేసుకొని తినేసే ఫ్యామిలీలో ఉన్నా కానీ ఇద్దరు బిడ్డలకి ఎలాంటి లోటు లేకుండా అక్కడ సాకారంటే వాళ్ళు గొప్పే కదా. ఎందుకంటే ఒక బిడ్డ, నా బిడ్డ ఒక్కడు ఉంటే చాలు, నేను నా బిడ్డని మంచి స్కూల్లో చదివించవచ్చు, మంచిగా సాకచ్చు, మంచిగా ఎగేయచ్చు, ఇద్దరు బిడ్డలకు పెట్టేది ఒక బిడ్డకే పెట్టచ్చు కదా అనేసి ఆ తల్లిదండ్రులు అనుకోలేదు కదా. అందుకోసం అనేసి అపర్ణ గారు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా చేయాలి కూడా. అపర్ణ గారు అయితే తన కొడుకుని చూసిన ఆనందంలో అయితే చాలా ఉప్పొంగిపోయారు. కానీ రేఖ అయితే అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అంటే వాడు మన రక్తం కాదు, అసలు మనోడు కాదు అనేసి. మనోడు కాదు, ప్రజెంట్ అయితే కాదు మనోడు, కానీ అక్కడ రేఖ చేయిత్తిన ప్రతిసారి, రేఖ మన ఇందుని కొట్టబోయిన ప్రతిసారి ఇలా చేయబట్టుకున్నటువంటి మన రాజు, అక్కడ రాజు చేయబట్టుకున్నప్పుడంతా మన అపర్ణ గారి మొహంలో ఆనందం. అంటే ఇప్పుడు నా వెనకాల ఎవరు లేరనుకోండి చాలా బాధ ఉంటుంది. ఎవరున్నా నా ఎదురుగా ఒక 10 మంది యుద్ధం వస్తాను అనుకోండి, నా వెనకాల ఎవరు లేరనుకోండి ఒక బాధ ఉంటుంది. అదే ఒక హనుమంతుడు కానీ ఒక దేవుడు లాంటి మనిషి నా వెనకాల ఉన్నాయనుకోండి, నా వెనకాల ఏమి నా హనుమంతుడు ఉన్నాడు, నా పవర్ ఉంది, నాకు నా దేవుడు ఉన్నాడు అనేసి నాకు కానీ అనిపించింది. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంత హ్యాపీగా అయితే మన అపర్ణ గారు అయితే ఫీల్ అయ్యారు. అక్కడ
నా కొడుకు కొడుకు నా బిడ్డ అనేసి అపర్ణ గారి దగ్గర తీసుకుంటా ఉంటే మన కావ్య ఒక చూపు చూసింది చూడండి. ఏంది నానమ్మ ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది? ఎందుకంటే అక్కడ మన కావ్య అంటే మన ఇందు చూడలేదు కదా, వాళ్ళ నాన్న ఫోటో చూడలేదు కదా. వాళ్ళ నాన్న ఫోటో చూసింటే ఫస్ట్ రోజే గుర్తుపట్టలేదు. అలాంటిది మీ మేనమ్మ మీ అత్త కొడుకు అనేసి మన ఇందుకు చెప్పిన తర్వాత ఇందు ఎమోషన్ కూడా నేను చూడాలైతే అనుకుంటాను. అసలు నీ పెళ్ళి యాక్సెప్ట్ చేయను, ఈ పెళ్ళి అసలు ఫ్రాడ్ అనేసి తాళిబొట్టి ఇలా తెంపాలని పోతా ఉంటే అక్కడ కూడా చేయి పట్టుకున్నప్పుడు అసలు అదే నేను చెప్తానే ఉన్నాను మీకు ప్రతిసారి ఏం చెప్తాను, అసలు రేఖ ఎవరికైనా భయపడుతుందంటే అది రాజుకి మాత్రమే, రాజు ఒక్కడికి మాత్రమే. రాజును చూస్తేనే అక్కడ ఎక్కడైతే నిలుచుకుందో అక్కడే భూకంపం వచ్చేలాగా చేస్తుందని చెప్పేసి అన్నాం కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది 2 సార్లు. ఒకసారి అయితే కొట్టబోయింది, ఒకసారి అయితే తాలిబొట్టు తెంపాలని చూసింది. తాలిబొట్టు తెంపాలని చూస్తే మన రాజు అయితే చేయబట్టుకుని ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ కంత్రీగాడు వచ్చాడు, ఈ కంత్రీగాడిని మీరు ఏమి ఎంటికి కూడా పీకలేరు అనేసి అయితే ఇండైరెక్ట్గా అయితే చెప్పాడని మనం అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సరే, ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హిందూ అయితే కిడ్నాప్ అయినట్టు బాగా నాటకం ఆడి ఆ భ్రమరాంబ గారు, నేను పేరు మర్చిపోయాను అనేసి నాకు కామెంట్ కూడా చేశారు. భ్రమరాంబ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ భ్రమరాంబ గారు అయితే మనకు బాగా నాటకం ఆడి కత్తి అయితే అక్కడ చూడండి విలన్ పవర్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎలాగైనా సరే ఆ కత్తిని రాజు చేతిలోంచి లాక్కునేసి మళ్ళీ ఆ రాజు మళ్ళీ ఒకటి రాజు భయపడకుండా అక్కడ ఆ కత్తిని తీసుకొని 2 చెంపదెబ్బలు లపాలు అనేసి 2 చెంపదెబ్బలు కొట్టి ఆ కత్తిని తీసుకొని మన హిందూ అలాగే అక్కడ భలే ఉంది అబ్బా ఆ కాన్వర్జేషన్. అలా హైఫై చేసుకోవడం, హైఫై చేసుకున్న తర్వాత ఎలా యాక్టింగ్ చేశాను, తీశాను కదా అంటే నేను ఎలా చేశాను అంటే నువ్వు తీసావు అనేసి ఆ సీన్స్ కోసమే కదా ఇప్పుడు 3 రోజుల నుంచి మా రాజు హిందూ కలవలేదు అనేసి బాధపడతా అయితే ఈ ఎపిసోడ్లో అయితే ఫుల్ ప్యాక్డ్గా అయితే మనకి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడికైతే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తా అంటారు. మన రేఖ గారు అయితే ఎక్కడో ఉన్నాడు పెళ్లి కొడుకు అయితే. పాపం పెళ్లి కొడుకు వచ్చి అక్కడ పెద్ద బక్రా అయితే అయ్యాడు. పెద్ద బక్రా అయ్యాడంటే మన శృతి అయితే ఎలా రెడీ అయ్యాను శృతి అనేసి అంటామంటే, శృతి నువ్వేం బాగుండవు అనేసి అంటామంటే, ఆ చదువులేని మొద్దుని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఏం బాగుండేదు అనేసి అంటా ఉంటారు. ఎవరు చదివిపించలేదు, మీ అమ్మే కదా ఇంట్లో ఉండు, ఇంట్లో పని చేయి, అసలు ఏం బయట నాలెడ్జ్ లేకుండా ఉండు అనేసి అంటే మన అపర్ణ గారు తను గురువు దైవం అన్నీ అయ్యి అక్కడ అక్షరాభ్యాసం చేపించి ఎంతో కష్టపడి డిగ్రీ ఎగ్జామ్స్ వరకు రాపించిందంటే అర్థం చేసుకో. అపర్ణ గారిలో ఆ చదువు ఎందుకు ఉంది, నీకు లేదు, మీ అమ్మకు లేదు, మీ నాన్నకు లేదు. మీ నాన్న జస్ట్ భూషణ్ అంటే చాలు పోయేది, ఏదన్నా పని చేసేది. భూషణ్ అంటే మీ అమ్మ చెక్కు చేతల్లో కదలకుండా ఒక ఆట బొమ్మలాగా కీ తిప్పితే కదా పోతుంది ఈ బొమ్మ, ఆ విధంగా కీ భూషణ్ అని కీ ఇస్తే చాలు పోతా ఉన్నారేక అని చెప్పేసి పోతా ఉంటాడు మీ నాన్న. అది జరిగిండేది. అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే పెళ్లి చేసుకుని మన అపర్ణ గారిని షూట్ చేయాలి అనేసి అంటే అపర్ణ గారు తెగిచ్చేసారబ్బా. ఎందుకంటే ఎన్ని రోజులని భరిస్తారు చెప్పండి. ఇప్పుడు ఆస్తి మన ఇందుకు కాకుండా పోతే అపర్ణ గారు బతికి కూడా లాభం లేదు. ఎందుకంటే ఆ విధంగా సరే నన్ను కాల్చు, నా మనవరాలు సంతోషంగా ఉంటుందంటే నన్ను కాల్చు, నాకేం జరిగిందో నాకు తెలియదు, ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలియదు అనేసి నెత్తినోరు బాధకొని చెప్తాను కానీ అర్థం చేసుకోరు అసలు. అప్పుడు కూడా అదే విధంగా ఇందుని కిడ్నాప్ చేసినప్పుడు కూడా నువ్వే కిడ్నాప్ చేయించావు అని ఇబ్బంది పెట్టింది. మళ్ళీ అపర్ణ గారు రివర్స్ అయ్యుకుని మళ్ళీ ఫైర్ అయ్యి మళ్ళీ ఏదో వెనక్కి తగ్గి మన ఇందుని అయితే ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గన్తో షూట్ చేయాలని చూసింది. గన్తో షూట్ చేయాలని చూస్తే అక్కడ అసలైన వారసుడు, అసలైన మా స్వరాజు వచ్చాడు. వాళ్ళ అమ్మకి అండగా వచ్చాడు, వాళ్ళ అమ్మమ్మకి అండగా వచ్చాడు, అలాగే నానమ్మకి అండగా వచ్చాడు, అలాగే కొడుకు రూపంలో వచ్చాడు. కాబట్టి ఇంకా మన అపర్ణ గారి ఆనందానికి అవధలు లేవు, అడ్డుకట్టలు లేవు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ అయితే చేశారు. నేను ప్రతి ఒక్కరిని చూశాను అండి, చనిపోయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చూశాను, కానీ ఆ పిల్లోడిని మాత్రం చూడలేదు. ఆ పిల్లోడు ఎక్కడన్నా బతికి ఉండాడేమో అని నాకు అనిపిస్తుంది అనేసి వాళ్ళు మళ్ళీ నెంబర్ వేసుకుంటారు. ఆ నెంబర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన స్వరాజే అక్కడ చిన్న రాజే మళ్ళీ పెద్ద రాజుగా తిరిగి వచ్చాడు అనేసి మన అపర్ణ గారికి సుభాష్ గారికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అది ఎందుకు ఎప్పుడు చెప్తారు ఏమనేసి మనం సండే అనాలిసిస్ అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీక్లో ఇంకా బిగ్ ట్విస్ట్ అయితే రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వీక్లో ఏం ట్విస్ట్ రివీల్ అవుతుంది అంటే హాస్పిటల్లో ఎవరున్నారో అనేసి మనకైతే రివీల్ అవుతుంది. అక్కడ ఇందుని కిడ్నాప్ చేసింది కూడా నేనే, అసలు మా అమ్మాయి కనీసం ఒక పూట కూడా బయట దాటలేదు అనేసి మన స్వాతి వాళ్ళ నాన్నగారు చెప్తామంటే అక్కడ ఇందు పూట ఎందుకు దాటలేదు, పెద్ద పరీక్షలు 10th పరీక్షలు రాసింది, ఇంటర్ పరీక్షలు రాసింది, డిగ్రీ పరీక్షలు రాసింది, అలాగే వారం కిడ్నాప్ అయింది, పబ్బుకు పోయింది, అన్నీ చేసింది. మీకేం తెలుసు, ఇంట్లో మీరేమో ఇంట్లోనే ఉంది ఒక రూమ్లో బంధించాం అనుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం చుట్టేసింది. ఆ విషయం మీకు తెలియలేదు. పిచ్చోళ్ళు అంతే, ఇంత బతుకు ఇంటెనక చచ్చిపోవడం అంటారు కదా, అదేవిధంగా అరే నాకు తెలియకుండా ఇన్ని చేసిందా అనేసి మళ్ళీ పోయేసి నెత్తి నోరు బాదుకుంటారేమో. అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే అదే నేను బాగా యాక్టింగే చేశాను అనేసి అంటే ఏంది నాటకం, ఏంది పెళ్లి నాటకం అనేసి ఒక డైలాగ్ అయితే వేసింది మన రేఖా గారు. అయితే రేఖా గారు డైలాగ్ వేస్తే అక్కడ అరే నేను బాగానే యాక్టింగ్ చేశానే,
ఎక్కడ దొరికిపోయాను అనేసి, అంటే మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ పెళ్ళి నిజమా కాదా అనేసి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ వచ్చి మనకి ఒక ఐడియా అయితే వచ్చింది. అంటే రాజుకి ఇందుకి ఇప్పుడైతే పెళ్లి కాలేదు, జస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్నట్టు నటిస్తూ ఉండరు అనేసి మనకు క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ ఆయన 3 మెడలు కట్టారు నా మెల్ల